హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అప్పటికప్పుడు మీకు ఏదైనా చేసుకుని తినాలనిపించినప్పుడు కేవలం 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ టోస్ట్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ లా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా అలా నోట్లో వేసుకోగానే అలా జారిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఈ టేస్టీ రెసిపీని అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బ్రెడ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. మీరు ఈ రెసిపీ కోసం ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా బ్రెడ్ అనేసరికి కొంచెం సన్నగా స్లైసెస్ కింద కట్ చేసి ఇస్తారు కదా, ఇది స్లైసెస్ కింద కట్ చేయని బ్రెడ్ అనమాట. ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవడానికి స్లైసెస్ తినిగా కాకుండా కొంచెం థిక్గా ఉన్నాయనుకోండి, ఫ్రెంచ్ టోస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రెగ్యులర్గా ఉండే స్లైసెస్ కన్నా కొంచెం స్లైసెస్ లావుగా ఉండేలా చూసుకోవాలి. బ్రెడ్ని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మందంలో ఈ బ్రెడ్ స్లైస్ ఉండేటట్టు చూసుకోవాలి. బ్రెడ్స్ మనకి ప్రిపేర్ అయిపోయాయి. నెక్స్ట్ అడుగు వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకుని ఇందులో 2 ఎగ్స్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 5 ఫ్రెంచ్ టోస్ట్లకి మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఇంగ్రీడియంట్స్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. మీరు నార్మల్ షుగర్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్లో పంచదార మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పంచదార బాగా కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. వేడి పాలు అసలు వేయకూడదండి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి, లేదంటే పచ్చి పాలను కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఈ దాల్చిన చెక్క పొడి మీరు డైరెక్ట్గా గ్రైండ్ చేసేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోనే 1/4 టీ స్పూన్లో సగం సాల్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకుని 1 or 2 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. సో ఎగ్ మిశ్రమాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత తవాని హీట్ చేసుకుని దానిపైన బటర్ని అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో ఒక బ్రెడ్ స్లైస్ని ఉంచి అటు ఇటు కూడా డిప్ చేయాలి. ఎక్కువసేపు డిప్ చేయకూడదండి. ఒక్కొక్క సైడ్ కూడా ఒక 2 సెకండ్స్ పాటు ఉంచుకొని తీసేసుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఉందనుకోండి బ్రెడ్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది, విరిగిపోతుంది అనమాట. ఎగ్ మిశ్రమంలో డిప్ చేసిన వెంటనే ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకొని తీసేసుకోవాలి. ఇది ఫ్రై అవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. మినిమం 1 మినిట్ లోపే ఇవి ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. దీన్ని మీరు హనీతో కానీ మ్యాపిల్ సిరప్తో కానీ లేదంటే ఇలా హర్షీస్ సిరప్స్ ఉంటాయి కదా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, క్యారమెల్ ఇలాంటివి ఏదైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను క్యారమెల్ సిరప్తో సర్వ్ చేస్తున్నాను. ఇలా ఏదైనా మీరు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ టోస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఇంత టేస్టీగా ఉండే ఫ్రెంచ్ టోస్ట్ని కేవలం 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.